అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈ ఆవకాయ సీజన్ వచ్చిందంటే మన ఆంధ్రుల ఇంట్లో ఆవకాయ పచ్చడి పెట్టడం అంటేనే ఒక పెద్ద పండగలా ఉంటుందండి. నేను చెప్పే ఈ కొలతలతో విధానంతో వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారండి. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు నేను 20 చిన్న రసాల మామిడికాయలతో పచ్చడి చేయబోతున్నానండి. ఈ ఆవకాయ పచ్చడి చేసినప్పుడు మనం ప్రతి చిన్న విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. అలా అయితేనే ఆవకాయ సంవత్సరం అంతా నిలవ ఉంటుంది, పచ్చడి పాడవకుండా ఉంటుంది. మామిడికాయలని ఇలా 1 గంట 2 గంటల వరకు నీటిలో నానపెట్టుకోండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మామిడికాయని ఇలా పాముకుంటూ బాగా కడుక్కోండి. పైన ఉన్న జీడంతా కూడా పోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఇలా కాటన్ క్లాత్తో మొత్తం మామిడికాయలన్నీ నీట్గా తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న మామిడికాయలన్నిటినీ కూడా ఒక అరగంట గంట వరకు ఆరనివ్వండి. ఇలా చెమ్మ లేకుండా మామిడికాయలన్నీ మొత్తం ఆరిపోవాలి. మామిడికాయలకు కూడా ఇలా మీద ముచ్చుకుని ఇలా కట్ చేసుకోండి. ఇలా మీద వచ్చిన మాయిశ్చర్ని కూడా క్లాత్తో తుడుచుకోండి. యాక్చువల్గా ఈ మామిడికాయలని మార్కెట్కి తీసుకుని వెళ్ళి కట్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఆ కట్ చేసినప్పుడు వాళ్ళు ముచ్చుకులు ఇలా తీయరు, సరిగ్గా తుడవడానికి కూడా మనకు అవకాశం ఉండదు కదా. అందుకని ఇలా అన్నిటికీ కూడా ఇలా ముచ్చికల దగ్గర కట్ చేసుకొని తుడుచుకుంటున్నాను. ఇలా చేయడం వలన కాయల్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోతుందండి. మామిడికాయ ముక్కలు కట్ చేయడం కోసం మార్కెట్కి తీసుకొచ్చానండి. ఈ ముక్కలు సైజ్ చూసారా, మరీ చిన్నవి కాదు పెద్దవి కాదు, మీడియం సైజులో ముక్కలు కట్ చేయించుకోండి. ఆవకాయలో వేసుకునే వెల్లుల్లిపాయలు పొట్టు తీయడానికి ఒక చిన్న చిట్కా ఉందండి. ఇలా వెల్లుల్లిపాయల రెక్కలను తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి అంతా బాగా మసాజ్ అయినట్లు బాగా కలుపుకొని మనం మార్నింగ్ పెట్టామనుకోండి ఎండలో, సాయంత్రం వరకు ఉంచుకోండి. అప్పుడు ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. మనం మార్కెట్ నుండి తెచ్చుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా కాటన్ క్లాత్ మీద వేసి పైన జీడి తీసి, ఇంకా పైన చిన్న పొరలా వస్తుంది, ఆ పొరను కూడా తీసేసి కాటన్ క్లాత్ తోటి చక్కగా తుడుచుకోవాలండి. తుడుచుకున్నవన్నీ కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఆవకాయ పచ్చడి పెట్టే ప్రాసెస్లో ఏ చిన్న స్టెప్ కూడా మిస్ అవ్వకూడదు. అలా అయితేనే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగా కుదురుతుంది. మామిడికాయ ముక్కలు కొట్టినప్పుడు కొన్నిటికి టెంకలు ఊడిపోతూ ఉంటాయి. ఆ ముక్కల్ని మాత్రం ఈ ఆవకాయలు అస్సలు వేయకూడదండి. టెంకున్న ముక్కల్ని మాత్రమే ఈ ఆవకాయలో మనం వాడాలి. ఇలా తుడిచిపెట్టుకున్న ముక్కల్ని కూడా ఒక అరగంట సేపు ఆరనివ్వండి. ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని మీద నుండి కింద వరకు సమానంగా ఉన్న గిన్నెతో ముక్కలు ఎన్నొచ్చాయో కొలుచుకోండి. ఈ మామిడికాయ ముక్కల్ని మీద వరకు అంటే తల కొట్టకుండా ఇలా కొలుచుకోవాలి. మనం తీసుకున్న ఈ ముక్కలు 4 గిన్నెలు ఇలా మీద వరకు వచ్చాయి. 1 టీ స్పూన్ వరకు పసుపు, ఒక అరగిన్నె వరకు నూనె వేసుకోండి. మనం తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలకి 1.5 నుండి 2 గిన్నెల వరకు నూనె పడుతుంది. అంటే సుమారు 1.5 నుండి 2 కేజీల వరకు. ముందుగా ఇలా అరగిన్నె వరకు పసుపు నూనె వేసి కలుపుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా ఉంటుందండి. ఇప్పుడు కారము, ఆవపిండి, ఉప్పు, మెంతులు అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. ఒక బేసన్ కానీ ఒక వెడల్పాటి పళ్ళెం కానీ తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో మామిడికాయ ముక్కల్ని అదే గిన్నెతోటి కారం కొలుచుకోండి. ఇలా కారం మీద వరకు రావాలి. ఈ ఆవకాయలో నేను వేస్తున్న కారం 1 కేజీ గుంటూరు మిరపకాయల్లో 1/4 కేజీ బాడ్కి కాయలు వేసి ఆడించి పెట్టుకున్నానండి. ఈ ఆవకాయ సీజన్లో స్పెషల్గా ఆవకాయ కారం అని దొరుకుతుంది. అది కానీ 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయినా బాగుంటుంది ఆవకాయ కోసం. ఇప్పుడు ఇందులో వేస్తున్న ఈ కారం మెజర్మెంట్లో సుమారు 600 నుండి 700 గ్రాముల వరకు పట్టింది. అదే గిన్నెతో 3/4 కన్నా కొంచెం ఎక్కువ వరకు ఆవపిండిని కొలుచుకోండి. ఆవాలు ఎండబెట్టి మిక్సీ చేసి పెట్టుకున్నదైనా పర్వాలేదు, లేదంటే మనకి పొట్టు తీసిన ఆవపిండి ఇప్పుడు ఆవకాయ సీజన్లో మార్కెట్లో దొరుకుతుంది. నేనైతే అదే తీసుకొచ్చానండి. ఆవకాయలో గుజ్జు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ కారం ఎంత వేసుకుంటున్నామో ఆవపిండి కూడా అంతే వేసుకోవచ్చు. మెజర్మెంట్లో నాకు 500 గ్రామ్స్ ఆవపిండి పట్టిందండి. ఇప్పుడు అదే గిన్నెతోటి రాళ్ళ ఉప్పుని ఎండలో పెట్టుకొని మిక్సీ చేసి పెట్టుకున్నది 3/4 వరకు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, మళ్ళీ 3వ రోజు మనం ఆవకాయని తిరిగి కలుపుతాం కదా, అప్పుడు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా రాళ్ళ ఉప్పుని మిక్సీ చేసి పెట్టుకున్నది మాత్రమే వాడాలండి. ఎటువంటి అయోడైజ్డ్ సాల్ట్స్ వాడకూడదు.
ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. చాలామంది మెంతి పిండిని వేస్తారు, కానీ మా నాన్నమ్మ టైం నుండి ఎప్పుడు మెంతులు వేయడమే అలవాటు. మా వాళ్ళందరికీ కూడా ఇలాగే నచ్చుతుంది. ఇప్పుడు 1 గిన్నె నిండుగా నూనె వేసుకోండి. నేను ఈ పచ్చడిలో నువ్వుల నూనె వాడుతున్నానండి, మీరు శనగ నూనె అయినా వాడుకోవచ్చు. ఆవకాయలు ఖచ్చితంగా శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే వాడాలండి, వేరే ఏ ఇతర నూనెలు కూడా వాడకూడదు. ఇప్పటికీ 1.5 గిన్నెలు వేసాం కదా నూనె. ఇంకొక అరగిన్ని అవసరమైతే 3వ రోజు మళ్ళీ ఆవకాయ కలుపుకుంటాం కదండి, అప్పుడు కలుపుకోవచ్చు. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసినట్లు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్తో తడిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి మొత్తం అంతా కూడా కలిసినట్లు బాగా కలుపుకోండి. ఇలా చేతితో ఆవకాయ కలిపినప్పుడు కారం వల్ల చేతులు మండుతాయి అనుకునే వాళ్ళు గరిటెతో అయినా కలుపుకోవచ్చు. కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముక్కలకు పట్టాలంటే చేతితో కలిపితే బాగుంటుందని చేతితోనే కలుపుతున్నానండి. ఆవకాయ కలిపి డబ్బాలోకి ఎత్తేసుకున్న తర్వాత చేతులు కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే మీకు మంట తగ్గుతుందండి. ఇదొక చిన్న చిట్కా. కొంతమంది ఆవకాయలో వెల్లుల్లిపాయలు ఇష్టపడిన వాళ్ళ కోసం, అలాగే వారాలప్పుడు తినరు కొంతమంది, అలాంటి వాళ్ళ కోసం కొంతవరకు డబ్బాలో ఆవకాయని తీసుకొని మిగిలిన ఆవకాయలో మనం వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలన్నీ పచ్చడిలో కలిసినట్లు ఇలా బాగా కలుపుకోండి. ఈ ఆవకాయని జాడీలో కానీ ఇలా టప్పర్వేర్ డబ్బాలో కానీ వేరే ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్స్లో కానీ స్టోర్ చేసుకోండి. ఇలా ఆవకాయ పచ్చడి కలుపుకున్న పళ్ళల్లో వేడివేడి అన్నం వేసుకొని తింటే ఆ రుచే వేరండి. మా ఇంట్లో అయితే ఆవకాయ అన్నం తినడానికి ప్రతి ఒక్కరూ పోటీ పడతారు. ఈ ఆవకాయ పళ్ళెంలో అన్నం కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో చూస్తుంటేనే మీకు కూడా నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, నేను పెట్టిన ఈ కొలతలతో సింపుల్గా ఆవకాయ పచ్చడి మీరు కూడా పెట్టండి. ఆవకాయ కలిపిన 3వ రోజు, అంటే 1 రోజు కలుపుతాము, మర్నాడు కాకుండా ఆ మర్నాడు 3వ రోజు ఇలా మూత ఓపెన్ చేసుకొని ఇదంతా ఒక పళ్ళెంలోకి వేసుకొని అంతా కలిసినట్లు మళ్ళీ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్లయితే వేసుకోండి. నేను వేసిన ఈ పచ్చడిలో ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయండి. నూనె మాత్రం కొంచెం తక్కువైందని ఇంకొక పావు గిన్నె వరకు నూనె యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకొని డబ్బాలోనికి ఎత్తి పెట్టుకోండి. ఈ పచ్చడిలో ఎప్పుడు కూడా మీద వరకు నూనె ఉండాలి. ఆవకాయ నిల్వ ఉండాలంటే ఇదొక మంచి టిప్ అండి. ఈ ఆవకాయని ఎప్పుడు కూడా చెమ్మలేని ప్లేస్లో పెట్టుకోవాలండి. ఈ ఆవకాయ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఈ వీడియో షేర్ చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో సింపుల్గా ఆవకాయ పెట్టడం అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అలాగే మీరే స్టైల్లో ఆవకాయ పెడతారో కూడా కామెంట్స్లో పెట్టండి. మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.